మీరు మాట సంచలనం మీరు సంచలనం కలిసి మీరందరూ కూడా కలిసి మన సమాజంలో శాంతియుతంగా ఆశిస్తూ అన్ని వర్గాలకు సహచరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మీ కరకాల చెప్పచ్చు. మహిళా సాధికారతకు సంబంధించి ఒక చక్కని సందేశాత్మకమైనటువంటి ఒక మంచి మోటివేషన్ వీడియో ఇప్పుడు మీకు ఆవిష్కరణ కాబోతుంది. ఆవిష్కరించాల్సిందిగా మన కమిషనర్ శ్రీమతి వాటితో పాటుగా అన్ని డెలిగేషన్గా ఏర్పాటు చేసినటువంటి సాధికారిక మహిళను ఎందుకంటే చదువు నా ఆభరణం కాదు, నా ఆయుధం. విద్య నాకు ఉద్యోగాన్ని మాత్రమే కాదు, సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని ఇచ్చింది. ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం, ఒక సమాజం వెలుగుతుంది. సాధికారిక మంచి పేరు తీర్చిదిద్దటం గొప్ప బాధ్యత. నాతో పాటు వారు అన్ని కూడా ఎదగాలని కోరుకుంటాను. ఒక మహిళ
సమాజం మరింత బలపడుతుంది. నేను సాధికారిక మహిళను. ఎందుకంటే నా కష్టార్జిత సంపాదనే నా ఆత్మగౌరవం. ఎవరిపై ఆధారపడకుండా నా కుటుంబానికి అండగా నిలుస్తున్నాను. నా పని చిన్నదైనా నా స్వాభిమానం పెద్దది. ప్రతి రూపాయి విలువ నాకు తెలుసు. పొదుపు చేస్తాను, పెట్టుబడి పెడతాను. నా భవిష్యత్తును నేనే నిర్మించుకుంటాను. ఆర్థిక స్వాతంత్రం నా ఆత్మవిశ్వాసానికి బలం. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఆలోచించి నా కలలకు నేనే దారి వేస్తాను. ఒకరోజు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చాను. ఇప్పుడు నేను భయపడను. చదువు రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు షూటింగ్ సెక్షన్ సెంటర్లు సీసీ కెమెరాలు ఇప్పుడు లేటెస్ట్గా అన్ని సురక్ష ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందరిలో ఒక సురక్ష ద్వారా ఒక సాధికారత ఎందుకంటే సురక్ష అనేది సాధికారత లేదు ఇవన్నీ ఈ వేదిక సురక్షితంగా ఇంటికి వస్తానని అనుకోవాలంటే ఆ నమ్మకాన్ని ఇక్కడ ఏదైనా ఉద్యోగం కావాలన్నా అటువంటి లేకుండా మహిళలకు సురక్షితనిస్తూ తద్వారా వారికి ఆర్థిక సామాజిక భద్రత వచ్చే కార్యక్రమాలు చేపట్టడానికి ఆ పత్రికలకు మా అందరి తరఫున అడిగినటువంటి చక్కటి కార్యక్రమం ఇప్పుడు మన మీ సురక్ష సహకారి వేదిక నమస్కరిస్తున్నా గౌరవనీయులైన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారికి అదేవిధంగా సెల్ఫ్ అభివృద్ధి డైరెక్టర్ శ్రీ హరిగిరిరావు గారు ఎల్బీనగర్ డీసీపీ కుప్పం డీసీపీ గారు కుప్పం సేఫ్టీ డీసీపీ మన అతిథి మమత ఐపీఎస్ గారికి ట్రాఫిక్ డీసీపీ గారికి
మరియు మీడియా చేరువ చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. అలాగే ఈ వినూత్నమైన సహచరి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దానికి దిశానిర్దేశం చేసిన మన కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారికి మన మల్కాజిగిరి కమిషనరేట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మహిళ సురక్షితంగా ఉంటే కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబం సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుంది. ఈ ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి సహచర్య అని పేరు పెట్టడం జరిగింది. సహచర్య అంటే తోడుగా నిలిచే ఆపదలో సహాయరాలు. అంటే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహచర్య ఈ రోజు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో 3,200 మంది మహిళలకు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా శిక్షణ ఇవ్వడం అంటే మీకు శిక్షణ ఇస్తాము. దాని ద్వారా సుమారు 2,70,000 మహిళలకు భద్రతపై కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలు కేవలం సంఘ సభ్యురాలు గ్రామానికి కాలనీకి సమాజానికి ఒక కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్ గా మారిపోతున్నారు. ఈ రోజు నుంచి మనలో చాలా మందికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ సంప్రదించడానికి పోలీసులను ఆశ్రయించడానికి కానీ ఎవరో ముందుకు రారు. అందుకే ఈ సాధారణ కార్యక్రమం ద్వారా పోలీసులు సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని పనిచేసినప్పుడే నిజమైన భద్రత సాధ్యమవుతుంది. సహకారి కార్యక్రమం పోలీసులకు ప్రజలకు మధ్య ఒక బలమైన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మారక ద్రవ్యాలు అంటే డ్రగ్స్, దుష్ప్రభావాలు, మానవ అక్రమ రవాణా, దాన్ని ఎలా నివారించాలి, రోడ్డు భద్రత, చట్టాలపై అవగాహన, ప్రభుత్వ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో మీరు ఏ విధంగా స్పందించాలి అనే అంశాలపై మీకు శిక్షణ ఉంటుంది. ఈ రోజుల్లో చైతన్య ఒక ఓటీపీ చెప్పడం వల్ల, ఒక ఫేక్ లింక్ పై క్లిక్ చేయడం వల్ల, ఒక చిన్న పొరపాటు అదేవిధంగా ఎంతో స్త్రీలు కూడా ఇలా ప్రతి మహిళ మూతపోకుండా రక్షించుకోవడానికి మహిళలకు తెలియజేయడమే మన యొక్క అవేర్నెస్ యొక్క ముఖ్య కార్యక్రమం. అలాగే మహిళల హక్కులకు నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను నాని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కట్టుదిట్టమైన భద్రత మధ్య మొహరం పెళ్లి కోసం ఇల్లైతే రెడీగా ఉంది, ఇక నువ్వు రావడమే ఆలస్యం. కొత్త ఫర్నిచర్, కొత్త పెయింట్, కొత్త టీవీ, కొత్త ఇంటర్నెట్ కనెక్షన్, కొత్త కేబుల్. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ అవగాహన కల్పించి తీసుకెళ్తున్నాం. ఒక మహిళ సమాచారం ఉంటే ఒక మహిళకు ఆమె ధైర్యంగా ఉంటుంది. ధైర్యం ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందుకే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఈ భావన కార్యక్రమంలో బలమైన పురోగతిగా మనం పెట్టుకున్నాము. సహచరి శిక్షణ పొందిన ప్రతి మహిళ తన కుటుంబానికి మాత్రం కాదు, తన పరిసర ప్రాంతాలకు కూడా మీరందరూ నిలవాలి. ఒక మహిళలో మార్పు వస్తే కుటుంబంలో మార్పు వస్తుంది. కుటుంబంలో మారుతూనే సమాజం మారుతుంది. అందుకే ఇది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూవ్మెంట్. అంటే సామాజిక మార్పు కోసం ముఖ్యంగా పోలీసులు మాత్రమే సమాజాన్ని సురక్షితంగా చేయలేరు, అదేవిధంగా ప్రజలు మాత్రమే కూడా చేయలేరు. కానీ పోలీస్ అండ్ కమ్యూనిటీ కలిసినట్టు సేఫ్టీ సొసైటీ ఉంటుంది. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహచరి కార్యక్రమం మన రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు
అంటే మీరు మహిళలు ఆర్థికంగా సాధికారత ఒక గొప్ప ఉదాహరణ. అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ మీ అందరికీ ఉంది, కానీ ఇప్పటి నుంచి సమాజ భద్రత వేడుకలు ప్రశాంతంగా ముగిసినట్లు హైదరాబాద్ ఇదే కార్యక్రమం యొక్క విశిష్టత. అంటే సెల్ఫ్ హెల్ప్ సభ్యురాలు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక సంఘ సభ్యురాలే కాదు, మీరు ఒక సేఫ్టీ అంబాసిడర్. ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఒక సేఫ్టీ అంబాసిడర్. మీరు ఒక లీడర్, మీరు ఒక రోల్ మోడల్. మీరు మీ గ్రామానికి, మీ కాలనీకి, మీ సమాజానికి ఒక సహచరు. అందరం కలిసి మహిళల భద్రత కోసం, పిల్లల రక్షణ కోసం, సైబర్ అవగాహన, చట్టాలపై అవగాహన, మారక ద్రవ్యాల నివారణ, సురక్షిత పనిచేద్దాం. మన కమిషనర్ శ్రీమతి ఐజీఎస్ గారి దూరదృష్టి, అంకితభావం, ప్రజా కేంద్రిత పోలీసింగ్ ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా ఉంచాయి. ఆమె నాయకత్వంలో మనమందరం కూడా సహచరి మహిళల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చి సమాజానికి ఆదర్శ కార్యక్రమంగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. రండి అందరూ చేయి కలుపుదాం. సురక్షిత మహిళ, సురక్షిత కుటుంబం, సురక్షిత సమాజం అనే లక్ష్యానికి ప్రతి ఇంటికి తీసుకెళ్దాం, ముందుకు సాగదాం. జై హింద్. మున్సిపల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీ నగర్ అండ్ మున్సిపల్ అందరూ ఇవన్నీ రావాలి మంచిగా, కానీ వస్తలేదు. టీవీలో దానికి ఏ శిక్ష కాబట్టి మనం కమిటీ చేసుకోవాలి. సహచర మీ సురక్ష కార్యక్రమం కింద మన మేడం గారు, టిపి మేడం గారు ఒక అడుగు ముందు చేశారు. మనము ఒక టీఆర్పీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ని మనం ఒక అంబాసిడర్ గా, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అంబాసిడర్ గా మనకు ఆర్టీలో మన సమావేశంలో ప్రతి మంత్లీ మీటింగ్ లో సామాజిక మహిళలకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి చర్చించుకోవాలని దానికంటే ఏముందండి, మనము పోలీస్ డిపార్ట్మెంట్
ద్వారా మనం అది తెలుసుకొని వాళ్ళు మీరు వెళ్ళి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళి కేసీఆర్లో వెళ్ళి మీ సంఘాలందరికీ కూడా మీ సంఘ లక్ష్యాలు తెలియాల్సిన అవసరము తెలిపించాల్సిన అవసరము ఈ అధ్యక్షులకి లీడర్లకి ఉందా లేదా గట్టిగా చెప్పండి ఉందా లేదా మనము ఓపెన్ టీడీపీ డెప్యుటేషన్ అని మనం చేసుకున్నాం హాట్స్పాట్ గుర్తించాం చెట్లు ఎక్కడ పడుకొని అవగాహన కల్పిస్తున్నాం చిన్న దయచేసి ఈ యొక్క బుక్ చదవండి ఈ సమైక్యలో చర్చించండి నెక్స్ట్ మీటింగ్ లో ఏం చేస్తున్నారు మీకు ఇచ్చిన పుస్తకాలు దయచేసి ఏం చెప్తున్నారు మీ కార్యాచరణ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మేడం ఒకసారి మేడం కోసం అయితే చెప్పండి ఎందుకంటే మేడం కాబట్టి ఇప్పుడు పనిచేసే విధానం దాంట్లో ఉన్నటువంటి భాగాలు అవి ఉమెన్ సేఫ్టీ మరొక మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి యువకులకి బీసీ ఉమెన్ సేఫ్టీ శ్రీమతి కృష్ణపడ గారిని ఆహ్వానిస్తున్నాం అంటే చెప్పడంతోటి మల్కాజ్గిరి కమిషనర్ శ్రీమతి సుమతి మేడం గారికి డీసీపీ ఎస్పీ గారికి డీసీపీ డైరెక్టర్ ఆనందరావు గారికి మిగతా అధికారులకు ఇక్కడ సహచరి కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నమస్కారాలు ఉమెన్ సేఫ్టీ ఇదివరకు పోలీస్ స్టేషన్ వెళ్తే ఉమెన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు ఇట్లా షేమ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఉమెన్ సేఫ్టీ వీళ్ళని ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు ఫ్రెండ్లీగా ఎక్కడ ఎటువంటి సంకోచం లేకుండా భయపడిపోకుండా ఫ్రీగా మూవ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పుకునేటట్టుగా ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ లో భాగంగా ముఖ్యంగా మహిళలు పిల్లల యొక్క ఫిట్నెస్ యొక్క సేఫ్టీ వాళ్ళకి కావాల్సిన సహాయం అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దగ్గర నుంచి వాళ్ళ కూడా అన్ని ఏజెస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే చిన్న ఏజ్ లో వచ్చినప్పుడు పోక్సో కేసెస్ తర్వాత స్టాకింగ్ కానీ ఏమైనా ఉన్నప్పుడు 18 years లోపు ఉన్నప్పుడు టీచింగ్ కేసెస్ మ్యారేజ్ అయిన తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్స్ వరకట్ల వేధింపులు కానీ కానీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ కోసం భరోసా అలాగే భరోసా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ఫిజికల్ సేఫ్టీ గురించి అలాగే సైబర్ సేఫ్టీ గురించి ఇవన్నీ కూడా డొమెస్టిక్ సేఫ్టీ గురించి కూడా సాయం అందించడం జరుగుతుంది సిడిడబ్ల్యూ సెంటర్స్ ఏహెచ్టియు అండ్ షేడీలు భరోసా కేంద్రాలు ఇందులో ఒక్కొక్కదానికి మహిళా పోలీస్ స్టేషన్ ఉమెన్ కి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ పిటిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి సిడిడబ్ల్యూ సెంటర్స్ ఉంటాయి
అక్కడ పిటిషనర్తో పాటు మన యొక్క భర్తకి ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ ఇస్తారు. రీయూనియన్ అవుతారు. లీగల్ గా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి లీగల్ రైట్ అందించడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈ టీడీడబ్ల్యూ సెంటర్స్ లో కౌన్సిలింగ్ లో ఇప్పటి వరకు 30% కేసెస్ లో మళ్ళీ కలిసి జీవించడం జరిగింది. అలా కలిసిన జంతువులన్నిటికీ కలిపి అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్టింగ్ చేయడం జరిగింది. మీ సురక్ష భాగంగా సిపి మేడం గారి యొక్క గైడెన్స్ లో కలిసి ఉంటే కలుగుతాం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే టీడీడబ్ల్యూ సెంటర్స్ తో పాటు మనకి ఇప్పుడు ఉన్నాయి. ఒకటి బేగంపేట, ఒకటి ఉప్పల్. ఈ 3 గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ కింద 8 టీడీడబ్ల్యూ సెంటర్స్ నడుస్తున్నాయి. వీటితో కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర టీడీడబ్ల్యూ సెంటర్స్ చూడండి, గృహహింస, భార్య సభ్యుల కుటుంబ సభ్యులు, విడిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలను కలపడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చీటింగ్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఈ చీటింగ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ షీటింగ్ పెట్టుకొని ఎవరైనా కానీ ఏమైనా వాళ్ళకి అన్ని ఏమైనా ప్రాబ్లం చేయటం, షాపింగ్ చేయటం, ఇబ్బందికరంగా లాంటివి చేసినప్పుడు దీంట్లో మట్టిలో ఉండి వాటిని రికార్డ్ చేసి నెక్స్ట్ అక్కడ పిటిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయటం, అందులో పట్టుబట్ట రెస్పాన్స్ కౌన్సిలింగ్ చేస్తారు. ఈ పట్టుబట్ట రెస్పాన్స్ అందరికీ కూడా సంస్థ ప్రోగ్రామ్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మెగా కౌన్సిలింగ్ ఒకటి మనందరికీ కూడా సంస్థతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సెక్సువల్ అబ్యూస్ జరగాలని చేసినప్పుడు ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అలాంటి అలాంటి పిల్లల్ని సంరక్షించి వాళ్ళకి సెంటర్ కల్పించి వాళ్ళకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ కల్పించినట్టుగా మిగతా డిపార్ట్మెంట్స్ లైజన్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. జనవరిలో జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నడుస్తుంది. ఈ 2 నెలల్లో కూడా పిల్లలకు సంబంధించినటువంటి హక్కులను రక్షించడం కోసం ఏఐటీ పెరుగుతూ ఉన్నది. దీని టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి భరోసా. ఈ భరోసా అనేది కేసులో ఇంటికి పోలీస్ టెక్నిక్ రికార్డు ఈ భరోసా సెంటర్ లోని వన్ స్టాప్ సెంటర్ అన్నమాట. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అంటే కౌన్సిలింగ్ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, మెడికల్ అసిస్టెన్స్, లీగల్ అసిస్టెన్స్, అన్ని రకాల సర్వీసెస్ వన్ సెంటర్ ఒకటి స్టాఫ్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. భరోసా సెంటర్ లో మన దగ్గర ప్రజెంట్ సెంటర్ కూడా రాబోతున్నాయి. ఈ భరోసా అవిటిని సాధించడానికి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ పరంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన కేసు మళ్ళీ ఇవన్నీ కూడా భరోసా సెంటర్లలో చేయడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా వన్ సేఫ్టీ వింగ్ లో భాగంగా నడుస్తున్నాయి. అందరికీ కూడా ఒక చదువు ఏంటంటే మీరందరికీ కూడా మీ ఫ్యామిలీలో కానీ వర్క్ దగ్గర మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మహిళలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉన్నది 811-266-231.
ఈ నెంబర్ అందరూ నోట్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మెసేజ్ పెడితే వెంటనే రెస్పాండ్ అవుతుంది. టీటీడీ మీకు వెంటనే ఇమ్మీడియట్‌గా రెస్పాండ్ అవుతుంది. దానిపైన చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఆ నెంబర్‌ని తీసుకొని కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరి అందరూ కూడా ఆ నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి నోట్ నమస్తే మేడం. ఈ సురక్ష సహచరి ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చిన మన కమిషనర్ మేడం శ్రీమతి ఐపీఎస్ మేడం గారికి, డీసీపీ సార్లకు, డీసీపీ మేడంలకు, ఇతర ముఖ్య అతిథులకు, ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక ఆహ్వానంగా వచ్చిన సహచరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభ సాయంత్రం. ఎవరు చెప్తున్నారు శుభ సాయంత్రం? నాకు అందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మా మేడంకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేడం సహచర ప్రోగ్రాం అని చెప్పి కోర్టులో మన మీటింగ్ పోయినప్పుడు చెప్పినప్పుడు చాలా మనందరికీ చాలా మంది ఈ మెట్మా వాళ్ళు ఉన్నారు, మనకు సహచరంగా ఉపయోగపడతారు అన్నప్పుడు నేను ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడ్డా. తర్వాత మా ఉప్పలు మెట్మా వాళ్ళతో మాట్లాడినాను. మేడం మీ కాడ ఎంతమంది గ్రూపులు ఉన్నారంటే 3500 గ్రూపులు ఉంటాయని చెప్పి 3500 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్ 10 మంది, అంటే 38 మంది సహకారం. ఈ 38 ఎంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారని మేము ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, మా పోలీస్ స్టేషన్ యొక్క విధులు ఏ విధంగా నాకు పోలీస్ స్టేషన్ గురించి మీరు దాన్ని చూస్తే పోలీస్ స్టేషన్ మీతో పాటు ఉంటారా? ఒకరు కొంతమంది ఫస్ట్ ఫోటో పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్. ఇది ముఖద్వారం. మీరు చాలా మంది చూస్తున్నారు. అసలు పోలీస్ స్టేషన్ అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్. మనం ఇదివరకు స్కూల్లో దేవాలయం, పోలీస్ స్టేషన్ దేవాలయం. అవునా కదా? పోలీస్ స్టేషన్ కదా? మీరెంత అర్ధరాత్రి ఎక్కడికి పోయినా మీకు ఎక్కడ ఆశ్రయం కావాలా, ఎక్కడ ఆపదలు, ఏ పోలీస్ స్టేషన్ పోయినా బాగా తెలుస్తుంది. అవునా? దేవాలయం పోలీస్ స్టేషన్ అందరూ కూడా వస్తున్నారా? పోలీస్ స్టేషన్, ముప్పల్ పోలీస్ స్టేషన్ మాకు ఉదయం మా జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళందరూ చేయాలి. ఆ తర్వాత ఎవరైనా కంప్లైంట్ ముందుగా యాక్సెప్టెన్స్ వెళ్ళాలి. యాక్సెప్టెన్స్ వెళ్ళిన తర్వాత రిసెప్షన్ లో మా ఉమెన్ టీచర్ వచ్చిన బాధితుల నుంచి కంప్లైంట్ తీసుకొని వాళ్ళ వివరాలను సేకరించి వాళ్ళతో ఒక చదువు రావచ్చు మా వాళ్ళు రాసి మీకు చదివి
ఏరియాలో కాలనీలో ఫార్మర్ మీటింగ్స్ పెట్టి ఒక బ్యాంక్ తోటి అక్కడ గ్యాదర్ చేసి అక్కడ డ్రగ్స్ వల్ల అమ్మకాలు ఏంటి, ఏ విధంగా సమాజం చెడిపోతుంది, యూత్ చెడిపోతుంది, అక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ యూత్ కానీ మేము కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మా ఊళ్ళో భాగంగా ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కూడా, హాస్పిటల్స్ లో, కాలేజీలలో, స్కూల్స్లలో ప్రతి చోట కూడా ఈ యాంటీ డ్రగ్స్, బీసీరక్ష, ఈటీసీలు, ర్యాగింగ్ అన్ని కార్యక్రమాల గురించి కూడా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పనులు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది నైట్ గ్రౌండ్ లో మనకి ఎక్కడైతే మేము ఓపెన్ ఏరియాస్, మీ అందరికీ కూడా తెలుసు, మీ ఇంటి పక్కన కూడా ఉంటాయి, మీ కాలేజ్ పక్కన ఉంటాయి, పార్కులు కానీ ఓపెన్ గ్రౌండ్స్ కానీ. ఓపెన్ గ్రౌండ్స్ లో యూత్ ఎక్కువ కనిపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి మేము వాళ్ళతో యాంటీ డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించి వాళ్ళతో కోర్టు కూడా తీసుకోవడం జరిగింది. మేము తీసుకోము, ఎవరైనా తీసుకున్నా మేము చెప్తూ వాళ్ళ ఉద్దేశంతో ఆ విధంగా చేయడం ఏంటంటే మనలో, మన యొక్క సమాజంలో కానీ మన వీధిలో కానీ డ్రగ్స్ బానిస కాకుండా డ్రగ్స్ బానిసగా వాళ్ళ గురించి వాళ్ళ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డ్రగ్స్ ముందే నెక్స్ట్ మేడం మండే ఇన్సూరెన్స్లో భాగంగా పోలీస్ స్టేషన్ కమిషనర్ మొత్తం 29 పోలీస్ స్టేషన్. నెక్స్ట్ డ్రోన్ పెట్రోల్ మేడం బాధ్యత తీసుకున్న తర్వాత మన స్మార్ట్ డ్రోన్ పెట్రోల్ మన ఓపెన్ ఓపెన్ పారిపోయేవాడు. ఇది తీసి ఫస్ట్ కింద కూర్చుని లేకుంటే చేరుకోవడం వాళ్ళ మీద తీసుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళకి వాళ్ళ జిందలు వేసుకుంటున్నారు అనుకున్నట్టుగా వెహికల్ చెకింగ్ లో భాగంగా ప్రతిరోజు ప్రతి వెహికల్ ఎవరైనా బయట వ్యక్తులు వస్తే కాబట్టి మీరు వెహికల్ చెకింగ్ చేసినా పోలీసులు ఎన్ని కావాలని కనిపిస్తారు వాళ్ళే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తులు 90% చనిపోరు, 90% 90% తప్ప. సీట్ బెల్ట్ పెట్టుకున్న వ్యక్తులు కూడా మీరు ఎక్కడైనా పోలీసులు మా పోలీసు ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. అందులో చేయడం జరిగింది. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా మా సహచరులు తర్వాత సర్వీస్ చేస్తాం. ఈ మెకానిక్ ఇది మేము వాళ్ళు మాట్లాడితే అవి సూసైడ్ చేసుకోవడం వస్తే ఆమె ఎక్కించుకొని అంటే నైట్ క్రమంలో ఇటువంటి ఎదురైనా కానీ లేదు ఈ కేసు 15 days 20 days బ్యాక్ జరిగింది.
నెక్స్ట్ ఇది మన అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళకే కాదు కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది తెలియకపోవచ్చు. వాళ్ళు క్వాలిఫికేషన్ పోలీస్ పెట్టింది కదా, ఇక అదే దాంతో ముఖ్య ఉద్దేశం సిపిఆర్ఎస్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఓటు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆకలి ఏ కండిషన్ ఆకలి హోమ్ చేసి ఆకలి ఓటు నీటితో చాలా స్పష్టంగా ప్రభుత్వ సంఘాల తాగొచ్చి కొట్టే వాళ్ళని, వాళ్ళ పిల్లలు డ్రగ్స్ లోకి వెళ్తున్న పిల్లల్ని, తప్పులు చేస్తున్న పిల్లల్ని మీ కాలనీలలో మీ కుటుంబాల్లో ఎన్నో చూస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో జరుగుతున్న హత్యలు చూస్తున్నాం.
కదండి. ఎక్కడో మనం ఒక్కడం ఆపగలిగి ఉంటే ఈ నేరాలు ఆగేవి. రోజు పేపర్ తీస్తే ఎన్ని హత్యలు అయ్యాయి. అది కూడా పూర్వం హత్యలు చేసేవాళ్ళు పెద్ద గూండాలు, నేరస్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సామాన్య ప్రజలు. ఎందుకు చేస్తున్నారు? కోపం ఎక్కువైపోయింది కదండి. కోపం ఎక్కువైందా? ఏమైంది? మన మానసిక ఆరోగ్యం కూడా అట్లనే ఉంటుంది. ఏం చూస్తున్నాము అంటే కంటిన్యూస్ గా క్రైమే చూస్తున్నాం, నేరాలు ఘోరాలు చూస్తున్నాం. పూర్వం ఒక్కటే వచ్చేది ఎపిసోడ్ రోజుకి. ఇప్పుడు ఓటీటీ నిండా అవే, మొబైల్ తెరిస్తే అవే. ఎట్లా నేరం చేయాలి, ఏం చేయాలి, ఇవే ఉన్నాయి. వాటిని చూసి పిల్లలు కూడా నేరం చేయడానికి వెనుక ఆగట్లేదు. నిన్నగాక మొన్న వచ్చిన కేసులో ఇద్దరు ఫస్ట్ క్లాస్ పిల్లలు బాగా ఆ పాపని తీసుకుని వెళ్ళి బాత్రూమ్ లో ఏం చేశాడో తెలియదు. ఆ అమ్మాయికి మొత్తం లోని నుంచి రక్తస్రావం. నెక్స్ట్ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. పోలీసులకు కూడా ఏం చేయాలో తెలియలేదు. 6 ఏళ్ల పిల్లలు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎవరిని తప్పబట్టాలి? స్కూల్ క్లాస్ రూమ్ లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, వీధిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి చోట నిఘా ఉంది. కానీ ఏం లాభం? మనము మన కుటుంబాల్లో మన చుట్టూ ఉన్న సమస్యలను మనమే అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు పిల్లలు లేకపోతే ఎవరైతే క్రైమ్ చేయాలనుకుంటారో ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానికి ఒక్క రోజులో ఏ నేరం జరగదు. అది జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు. తల్లికే ఎక్కువ బాధ్యత. ఎందుకుంటుంది తల్లికి ఎక్కువ బాధ్యత? ఎందుకంటే తల్లినిగా మనమే బాధపడతాం కాబట్టి. ఎవరైనా సరే, మీరందరూ ఈ పనులు చేస్తున్నారు కదా, బయటకు వచ్చి ఇంత కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం. వాళ్ళకి ఈ సమస్యలు రావాల్సిన అవసరం ఉందా? రేపు మీరు నిజంగా వాళ్ళని జైళ్లలోనూ లేకపోతే ఇంకెక్కడైనా చూడాలని అనుకుంటున్నారా? లేదు కదా. లేదా? అవునా? లేదు. అందుకనే సహచర్య అవసరం. సహచర్య అనే ఒక చిన్న కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా మీ కుటుంబాల్లో మీ దగ్గర అవుతున్న విషయాలని గమనించవచ్చు. అనుమానించాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరిని అనుమానించక్కర్లేదు. కానీ కంటిన్యూస్ గా మీరు చూస్తున్నారు అనుకోండి, ఒక అపరిచిత వ్యక్తి కంటిన్యూస్ గా అక్కడికి వస్తున్నాడు, లేకపోతే ఒక పాప ఎవరో కొత్త అతనితో మాట్లాడుతోంది. పూర్వకాలంలో అలాంటి వాళ్ళని అంటే వెంటనే వెళ్ళి ఆ కుటుంబాలకు చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటి సమస్య? మనమందరం బిజీ అయిపోయాం. దేంతో బిజీ అయిపోయాం? మీ చేతుల్లో ఉన్న వాటితోనే బిజీ అయిపోయాం. అందరూ కూడా హ్యాపీగా మన మొబైల్ ఫ్రెండ్ తో ఉంటున్నాం. దానివల్ల ఏదైనా చూసినా గమనించినా చెప్పట్లేదు. ఒకవేళ ఆ మొబైల్ కనుక లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఎంతమంది కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు నేను చూస్తున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీటింగ్లలో కూడా మొబైల్లో చూస్తున్నారు. ఏమ్మా, మీటింగ్ లో కూడా మొబైల్లో నడుస్తాము. వేసామా, హాజరేసామా, మాట్లాడామా, అప్పుడు కట్టుకున్నామా, తీసుకున్నామా, డబ్బులు ఇచ్చామా, వెళ్ళిపోయాము. అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు రావాలంటే మన ఆడవాళ్ళే తీరుకోవాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది, మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇంత మంచి ఆలోచన చేయగలిగారు సిటీ మేడం. మేడము చాలా ఏళ్ళ బట్టి నాకు తెలుసు. ఒక తల్లి, ఫస్ట్ 2 ఆడపిల్లల తల్లి, తర్వాత ఇంత కర్రలు కట్టిన నక్సలైట్ల దగ్గర నుంచి నేరస్తుల్ని దారిలోకి తీసుకురాగలిగిన తల్లి, చాలా మంచి మనసున్న తల్లి.
ఆడవాళ్ళు చాలా చెయ్యగలరు అనే నమ్మకం ఉన్న తల్లి. కాబట్టి మీ అందరి గురించి ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. అందరూ కూడా ఇక నుంచి ఒక పోలీస్ అవ్వండి. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, నాకు గుర్తులేదు కానీ దాంట్లో ఆడవాళ్ళ చేతనే మహేష్ బాబు అన్ని పనులు చేయిస్తాడు కదా. స్వైరా ఓకే. అయితే అందుకనే మీరు కూడా చేయగలుగుతారు. కాస్త మన ఇంట్లో కూడా మన అబ్బాయి దారి తప్పాడు, ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు అనుమానం వస్తే చెప్పండి, బయటికి రండి, సహాయం తీసుకోండి. ఇవాళ రేపు మన చేతుల్లో పేరెంట్స్ ఒక్కళ్ళే బాగు చేయలేరు పిల్లలు. ఎందుకంటే పేరెంట్స్ కన్నా ఎక్కువగా మొబైల్ కి ఇంకో వాటికి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి మీరందరూ కలిస్తేనే మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని రక్షించుకోగలరు. ఓన్లీ డబ్బులు సంపాదించి మంచి స్కూల్లో కాలేజీలో వేస్తే రక్షించలేము. రక్షించగలవా? రేపు పొద్దున పెద్ద కాలేజీలో చదివి బయటకు వచ్చి డ్రగ్స్ కి బానిసైన ఓళ్ళంత మంది అమ్మాయిలు కూడా మా హోమ్లలో ఉన్నారు, అమ్మాయిలు కూడా. కాబట్టి కాస్త కళ్ళు తెరవండి, మొబైల్స్ పక్కకు పెట్టండి, రోజు కొద్దిసేపు మీ వాళ్ళతో మాట్లాడండి. మీ కాలనీలో మీ ఇంటి పక్కన ఎవరున్నారో గమనించుకోండి, వాళ్ళతో మాట్లాడండి. 5 నిమిషాలు, కనీసం 5 నిమిషాలు రోజు మాట్లాడండి. మీ పిల్లలతోటి అన్ని వదిలిపెట్టి ఒక 15 నిమిషాలు గడపండి. అన్ని వదిలిపెట్టంటే మొబైల్స్ పక్కకు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమగా మాట్లాడండి. అవి మాట్లాడితే చాలా వరకు నేరాలు తగ్గుతాయి. ఎంతమంది ఇప్పుడు సహచర్యగా పనిచేయడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది నిజంగా ఎత్తుతున్నారా? చేతిలో కొంతమంది ఎత్తట్లేదంటే వాళ్ళకి ఇష్టం లేదా? మీరందరూ కూడా విమెన్ పోలీస్ ఇప్పుడు, అవునా? విమెన్ పోలీస్ చెప్పండి. విమెన్ పోలీస్. యా, ఏం చేస్తారు మీరు? పోలీస్ అంటే ఏం చేయాలి? ఇందాక ఎస్హెచ్ఓ గారు చెప్తారు, పోలీస్ స్టేషన్ ఒక దేవాలయం. మరి ఎవరు దేవుడు? కాదు, ప్రజలే దేవుడు. ప్రజలే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. మీరు నిలబెట్టాలి ఆ పోలీస్ స్టేషన్ ని. పోలీస్ స్టేషన్ ఇంకా పెంచాల్సిన అవసరం రాకుండా చూడగలగాలి. ఇన్నాళ్ళు చాలా రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకొచ్చాయి, కానీ ఎక్కడ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పోలీసులు కలిసిన సందర్భం లేదు. మొట్టమొదటిసారి మహిళా సంఘాలు పోలీసులు కలిశారు, అవునా కాదా? ఇది గొప్ప విషయం. సో ఇక ముందు మహిళా సంఘాల వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ క్రైమ్ ఉంది, ఈ సమస్య ఉంది, ఈ భార్య భర్తల మధ్య ఈ సమస్య ఉంది, అదే చెప్పాను మేడం కి, స్టార్ట్ చేయడమే కాదు ఇంకా నుంచి వాళ్ళ పోలీస్ స్టేషన్ అన్ని కేసులతో మారిపోతాయి, అవునా కదా? అవునా? కరెక్ట్. చాలా ఏళ్ల క్రితం 1995లో నేను ఒక ప్రాజెక్ట్ లో పనిచేసా ఇక్కడ అర్బన్ సైన్స్ లో. దాంట్లో లింక్ వాలంటీర్ అనే ప్రోగ్రామ్ నచ్చింది. 20 కుటుంబాలకి ఒక వాలంటీర్. ఆమె పని ఏంటంటే అర్బన్ హెల్త్ పోస్ట్ హాస్పిటల్ కి ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళ 20 కుటుంబాల్లో వాళ్ళని తీసుకెళ్ళండి. ఆ ప్రోగ్రాము సక్సెస్ అయ్యి వరల్డ్ మొత్తం, ప్రపంచం అంతా సక్సెస్ అయింది ఆ ప్రోగ్రామ్. ఓకే, అలాగే ఈ సహచరి ప్రోగ్రామ్ కూడా చక్కగా సక్సెస్ అవుతుంది. చేయండి ఏది లేదు చేయగలరు, మహిళా సంఘాలు చేయండి ఏది లేదు అన్ని చేయగలరు కదండి, అవునా కదా? సో మనం అందరం కలిసి సహచరి ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం, నేరాన్ని తగ్గేటట్లు చూద్దాం. మన పిల్లలు, మన పట్టలు, మన చుట్టూ ఉన్న కుటుంబాలు సంతోషంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేటట్లు చూద్దాం. సరేనా? చేస్తారా అందరూ? చేస్తారా? చేస్తారా లేదా అక్క? థ్యాంక్ యూ మేడం ఫర్ ద మేడం చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా
మాస్ లాంగ్వేజ్ లో అట్లా చెప్పేసి గట్టిగా చెప్పండి మేడంకి. మీరందరూ పోలీసులే అని చెప్పి చెప్పడం జరిగింది. ఉమెన్ ఆఫీసర్స్ మీరందరూ ఇక్కడ నుంచి ఇప్పుడు కార్యక్రమంలో రీజనల్ మిషన్ డైరెక్టర్ ఆఫ్ మెట్మా డాక్టర్ రాజేంద్ర సార్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. నమస్కారం. నా వాయిస్ క్లారిటీ ఉందా? లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా యాక్టివిటీస్ చూసాం. వాటికి భిన్నంగా నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా మన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నుంచి మనకు అందినటువంటి ఆహ్వానం ఇది. నిజంగా మా మహిళలంతా కూడా పోలీస్ స్టేషన్కి అవసరమైనప్పుడే తప్ప, అంటే తప్పని పరిస్థితుల్లో తప్ప, మాకు అవసరాల కోసం కానీ లేదా పోలీసు వాళ్ళ అవసరాల కోసం కానీ ఒక మెచ్యూర్ ఆర్గనైజేషన్ లాగా మిమ్మల్ని నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పర్టికులర్లీ మేడం ఒకటి మార్నింగ్ చెప్పడం విషయాలు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో, అంటే రెస్టారెంట్ జిహెచ్ఎంసీ అంటే ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ కానీ మా మెట్రో యాక్టివిటీని యూసీడీ యాక్టివిటీ అంటున్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్. వాళ్ళందరికీ మెట్రో అంటే కొత్తగా పరిచయం ఉంటుంది. మెట్రో 2000 లో ఏర్పడితే 1967 లో యూసీడీ ఏర్పడ్డారు. 1967 లో కొత్తగా ఎన్సీహెచ్ ఏర్పడినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ 67 లో యూసీడీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి ఆ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ వేసం పెట్టి ఏపీ మార్చి నుంచి ఇప్పుడు మెట్రోలు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ ఏపీ మెట్రోలు పెట్టుకున్నారు. మనం ఇక్కడ తెలంగాణ మొత్తంగా ఎంటైర్ తెలంగాణ వాళ్ళు టోటల్ గా 39 లక్షల మంది ఆ యూసీడీ ప్లస్ మెట్రో యాక్టివిటీ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ మీరు ఇచ్చిన పర్టికులర్లీ మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో మీరు ఇచ్చినటువంటి నాకు గొప్ప అవకాశం ఫీల్ అవుతున్నా. మనం రేపటి నుంచి మీకు ఇప్పుడు సమాచారం ఏదైతే ఒక ఐడి కార్డు ఇస్తారు. ఇంకా మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మీ గల్లీలో, మీ కాలనీలో, మీ బజార్లో ఎక్కడ ఏ చిన్న యాక్టివిటీ జరిగిందో కన్సల్ట్ ఎస్హెచ్ఓకి, కన్సల్ట్ ఎస్ఎస్ కి మీరు డైరెక్ట్ గా మాట్లాడచ్చు, పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు. మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయించాలి. అట్ ద సేమ్ టైం మన ఏరియాలో ఏమైనా డ్రగ్స్ కి సంబంధించిన యాక్టివిటీ కానీ లేదంటే ఏమైనా జరిగితే మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా సమాచారం మీకు ఇచ్చినటువంటి ఐడి కార్డు ఏదైతే ఉందో ఇది స్టేషన్ పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసు ఉంటేనో ప్రాబ్లమ్స్ వస్తేనో ఇటువంటి వాటిలో కాకుండా అమ్మాయిలు కూడా వారికి తెలిసి నాలుగు ప్రోగ్రామింగ్ తర్వాత మళ్ళీ కొన్ని సొల్యూషన్ వచ్చినాయి. నాకు తెలిసి ఎంటైర్ ఇండియా పోలీస్ ఒక పోలీస్ మహిళలను ఈమెయిల్ చేసిన గెలిచిన తర్వాత మీతో చెప్తున్నాను. మా నెట్వర్క్ నుంచి మా ఈశ్వర్ నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకొకటి మేడం, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఎస్ఎస్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రతి ఒక్కరికి నేను ఒక్కటి ప్రతి యాక్టివిటీ ఏమి కానీ
ఎట్లా ఉంటారు, వాళ్ళు చేసే వర్క్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి అని వాళ్ళు ఒక డిప్యూటీ ఉన్నారు. అది 2011 జరిగింది. ఆ తర్వాత మొదటిసారిగా ఆఫ్టర్ 16 years ఇప్పుడు మేము సాధి అవుతున్నాము. సీఎం గారు దాన్ని లాంచ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ గా ఉన్న ప్రతి ఎస్హెచ్జిలో ఉన్న ప్రతి మహిళకి ఆ పుస్తకాలు ఏర్పాటు చేస్తున్నాం. సుమారుగా 12 కోట్ల వరకు వస్తుంది. దాన్ని సీఎం గారు కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకున్నది. సో ఆ క్రమంలో మనకు మన యాక్టివిటీస్ తో పాటు జనరల్ గా ఎస్హెచ్జి ఆలోచన అంటే లోన్ తీసుకుంటారు, ఎక్కడ దగ్గర బిజినెస్ చేస్తారు, చివరి బిజినెస్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు మేడం ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ కమిషన్ మేడం ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఉందో దాన్ని మీరు చూసుకుని నేను అనుకుంటున్నా. ఈరోజు స్పెషల్ ఫీల్స్ గారు మనకి మాకు మీటింగ్ పెట్టారు. అదేంటి అంటే ఈ ఎస్హెచ్జి మహిళలకు సంబంధించి ఒక పోలీసు లోన్స్ అవిటే ఆయన మాకు ఇచ్చినటువంటి ఆల్ కన్సర్న్ అన్ని హాస్పిటల్స్ ఒక గ్రూప్ రావాలని సిఎస్ఆర్ ఫండ్ కింద వీలైతే ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇండస్ట్రీ రెస్టారెంట్తో లింకప్ చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ ఒక ఇంటర్వ్యూ తీసుకొని ప్రతి సర్టిగా ఒక ఇంటర్వ్యూ తీసుకొని ఆ ఇంటర్వ్యూ తోటి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ టూరిస్ట్ వాళ్ళ పిల్లలకి 2 విషయాల్లో, ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు, నా వాచ్మెన్ కొడుకు నా కొడుకు వచ్చేస్తున్నారు, నా వాచ్మెన్ డాక్టర్ నా డాక్టర్ వచ్చేస్తున్నారు. ఇది తీసుకొచ్చిన స్పెషలిస్ట్ నేను అనుకుంటున్నా చాలా పని. కాకపోతే మీ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఇనిషియేట్ చేస్తున్నారు మేడం అని చెప్పిన తర్వాత మా సార్ ఇంకోటి కూడా ఏంటంటే ఒక స్పెషల్ సీఎస్ లెవెల్లో, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఎక్కడ యాక్టివిటీస్ మీద మీటింగ్ కండక్ట్ చేసి ఒక 3 గంటల మీటింగ్ తీసుకున్నటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరు ఎలక్షన్ చేశారు. సో అది ఆగస్టు 15 అది ఒక టాస్క్ ఫోర్స్ ప్రోగ్రామ్ అని పెద్ద అవుతుంది. ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయవచ్చు. ఈ విషయం ఎందుకు చెప్తుందంటే ముందు మనకి మేడం ఆ తర్వాత ఈ 2 వచ్చినాయి నాకు ఆలోచన అనుకుంటే అది కూడా నాకు అటాచ్ చేసిన వరకు మనకు అంటే ఈ విషయాలన్నీ చెప్తున్నారంటే ఒకప్పుడు వాటికి ఓన్లీ లోన్ ఇప్పిస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి చేస్తాం. ఎవరెవరు ఏపీసీ చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఎవరు ఏపీసీ చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, అక్కడ ట్రాఫిక్ అంటే దీన్ని ఒక బండి పెట్టుకుంటే బండి చేసేస్తాం. ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఇచ్చేసి ఐడి కార్డు ఏదైనా అంటే వాళ్ళ నుంచి ఇవ్వదు. అంటే ఒక్కొక్క యాక్టివిటీ మనకు పెరుగుతూ వస్తుంది. ఆ క్రమంలో ఏర్పాటు గురించి అవకాశాన్ని బట్టి ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఒకటి వీటిని తీసుకునే వాళ్ళు కండక్ట్ చేస్తే వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి ప్లస్ కన్సల్ట్ కాన్స్టిట్యూషన్ లెవెల్లో తిరగడానికి, లేకుంటే అవసరాల కోసమైనా పోలీస్ అవసరాల కోసమైనా యూజ్ చేసుకోవడానికి వీలైతే నేను తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి అట్లాగే పర్టికులర్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ సంబంధించినటువంటి స్వాతి మేడంకి నెట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని సందేశం. ఇప్పుడు మన సురక్ష సహచరి కాకుండా చీఫ్ గెస్ట్
జూనియర్ డైనమిక్ ఆఫీసర్ అయినటువంటి our కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి శ్రీమతి వెంకటేశ్వర గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన గట్టిగా చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫున ముఖ్యంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున సహచరులందరికీ కూడా అభినందనలు అండ్ స్వాగతం కూడా. నా పేరు సుమతి, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్. చాలా మంది పొద్దున కూడా మీ సహచరులకు ఒక ఈసీపీ ఏరియాలో మీటింగ్ జరిగింది ఏప్రిల్. అయితే ఇక్కడ చాలా మంది తెలుసో తెలియకనో మహిళా కమిషనర్ అని అన్నారు. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను మహిళల కోసం ఉన్న కమిషనర్ కాదు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్. అట్లానే నేను కూడా సమాచారము. ఇందాక ఏమన్నారంటే మహిళా పోలీస్ కాదు, మీరు పోలీస్ అన్ని పనుల కోసము మీ ఏరియాలో మీరు పోలీసింగ్ చేస్తారు, ఒక మహిళల కోసమే చేయరు. గాట్ మై పాయింట్? ఎస్. ఎందుకు అట్లా చెప్పినానంటే ప్రతి మహిళకు ఇంక్లూడింగ్ మాతో సహా, ఎందుకంటే అందరము ఒక స్థాయికి ఒక వయసుకు వచ్చేయాలని ఇక్కడికి వచ్చినాం. పిల్లలైతే ఎవరు లేరు. ప్రతి మహిళలో ఒక చిన్న భావం ఉంటుంది, ఏంటంటే నేను అన్ని సాధించగలను, అన్ని చేసుకోగల ధైర్యం నాకుంది, కానీ ఎక్కడో నన్ను ఇంకా కొంచెం నా ఫ్యామిలీ కానీ, నా పిల్లలు కానీ, తర్వాత పక్కన వాళ్ళు కానీ, నా బంధువులు కానీ, లేదంటే నేనున్న ఏ సొసైటీ కానీ నన్ను ఇంకొంచెం అర్థం చేసుకుంటే గుర్తిస్తే బాగుండు అని అనిపిస్తుంది. మీకు అనిపించినట్లు ఎప్పుడైనా? అంటే నా కేపబిలిటీస్ చాలా ఉన్నాయి, కానీ నాకు తగ్గట్టు నాకు గుర్తింపు లేదు. నేను అసలు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాను నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం. నా భర్త అర్థం చేసుకుంటే బాగుండు, ఇంకా కొంచెం. తర్వాత నా పిల్లలు అర్థం చేసుకుంటే బాగుండు, నా పక్కింటి వాళ్ళు ఇంకా కొంచెం నన్ను అర్థం చేసుకుంటే బాగుండు. ప్రతి చిన్న దానికి నేను ఒక మగవాడిని వెంబడి పెట్టుకొని పోవాలి. అంటే కనీసం లాస్ట్ ఒక భర్తనో, తమ్మునో, అన్ననో, కొడుకునో. ఇంకా మనకి అవసరం అది? అవసరమా చెప్పండి? అవసరం ఉండకూడదు, అవసరం రాకూడదు, అండ్ అవసరమని మనం ఫస్ట్ భావించకూడదు. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే మనకు చట్టాల పైన సరైన అవగాహన ఉండాలి. చట్టం ఒత్తిడి మనకి ఏ పని చేస్తే చట్టం యొక్క సహకారం మనం పోలీసుల ద్వారా తీసుకోగలమో మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మీరందరూ మేమందరం నమ్ముతాము. అంటే 1993 స్టార్ట్ అయిన ఈ మూమెంట్ ఈ రోజు మళ్ళీ యూసీడీగా ఆర్కలించింది. ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే నేను 1,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం అన్న ఒక పెద్ద మాట మీకు ఎంత ఒక పెద్ద అర్థం నాకు ఇచ్చినప్పుడు మీరందరిలో ఎంత నైపుణ్యం, మీరందరిలో ఎంత సాధికారత సాధించగలమన్న ఒక మీరు చూసి ఉంటే ప్రభుత్వం మిమ్మల్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంది. ఈసారి సో మీకు బస్సులు ఇచ్చిందంటే 5,000 బస్సులు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లోని రీసెంట్ గా గవర్నమెంట్ మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇంత సాధించిన మీకు ఎక్కడో ఆ ఆత్మీయత కావాలంటే మేము అక్కడ సపోర్ట్ తీసుకోకుండా 60% మేము ముందుకు వెళ్ళాలంటే నాకు భద్రత విషయంలో ఖచ్చితంగా నాకు మేము చేసుకోగలిగిన వాతావరణం మాకు అవసరం. ప్రతి మహిళ భావిస్తుందని నేను మహిళగా భావిస్తున్నాను. ఇలాంటివి మేము ప్రొవైడ్ చేయాలంటే దాదాపుగా ఒక 2011 అంటే 14 years క్రితం నేను ఎస్పీగా ఒక సంస్థలో పనిచేసినప్పుడు, అంటే చాలా ఇంపార్టెంట్ సంస్థ అది. అయితే పని చేసినప్పుడు మహారాష్ట్ర పోవడం జరిగింది.
ఆ మహారాష్ట్రలో మా టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఒక 2 ఏరియాస్ లో పోయారు. అంటే అది అన్ని ఏరియాలు చాలా అంటే స్లమ్ ఏరియా. ఒక స్క్వేర్ కిలోమీటర్ కి మోర్ దాన్ 1000-2000 పీపుల్ ఉన్న ఏరియా అది. అలాంటి ఏరియాలు అంటే ఎంత బిజీ నగరమో మీకు తెలుసు కదా ముంబై నగరం. ఎక్కడ ఎవరిని పట్టించుకోరు. మనం కొంచెం లేట్ బ్యాక్ లైఫ్ ఉండేటప్పుడు అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. చాలా కష్టపడారు మహారాష్ట్రన్స్. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మా టూర్స్ 3-4 ఏరియాస్ కి పోవడం జరిగితే ఎగ్జాక్ట్లీ 5 నిమిషాల్లో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు నాకు కాల్ వచ్చింది. మీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీ పోలీస్ ఇక్కడ ఉన్నారా అంటే ఈ ఇమాజిన్ దేర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కరెక్టా? అంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉన్న రాష్ట్రంలో ఎందుకు అలా ఉండిందంటే ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాస్ లో తర్వాత బస్తీలో అక్కడ ఉన్న కామన్ పీపుల్ పోలీస్ కి విపరీతమైన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అక్కడ. ఎందుకు ఎట్లా అయిందంటే వాళ్ళకు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి మాట్లాడితే ఫ్రీడమ్ ఎందుకంటే వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి అలైన్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళ బస్తీ సమస్యలు మాట్లాడతారు వాళ్ళు. అంత ఏమంటారు ఆ రకమైన అభినయం పోలీసులకు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వచ్చి ఉన్నారు. అంటే మేము మైండ్ అవర్ ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ గురించి మేము మాట్లాడతాము అన్న ఒక సహృదయ వాతావరణం పోలీస్ వాళ్ళు క్రియేట్ చేసి ఉన్నారు. ఇది 2 రకాలుగా ఉపయోగపడింది. వాళ్ళకు ఉపయోగపడింది, తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ఉపయోగపడింది. ఎందుకంటే పోలీసింగ్ మీరు అనుకున్నట్టు ఒక మహిళ లేదంటే ఒక జంట ఒక అమ్మాయి ఒక ముసలి వయసు లేదంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కి వాకిన్ అయ్యి ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం మొత్తం బికాస్ నేను ఒక తెలంగాణ మహిళను వచ్చి మనం అడిగేది ఏమంటే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు న్యాయం చేయండి. వాట్ ఈస్ దట్ న్యాయం ఎవరికి తెలియదు. ఆ చదివే వాళ్ళకి చేసే వాళ్ళకి తెలియదు. ఒకవేళ మీరు ఏమనుకుంటారో నేను చేసి దానికి తగ్గట్టుగా సొల్యూషన్ కనుక్కొని అది చేస్తేనే మీకు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. కానీ మాకు ఒక చట్టం అనేది ఉంది, మేము చట్టం పరిధిలోనే పనిచేస్తాము. చట్టం ఏం చెప్తుంది? చట్టం ద్వారానే చట్టానికి లోబడి మేము పని చేయాలి. ఇప్పుడు ఎస్హెచ్ఓ గారు మాట్లాడుతూ ఒక రిసెప్షన్ అని ఒక విధానం చూపించాడు కదా. అయితే రిసెప్షన్ లోకి వచ్చిన తర్వాత ఎవరే కానీ ఒక పిటిషన్ ఇస్తే వచ్చిన తర్వాత ఖచ్చితంగా పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది. దాంట్లో 100% ఎంట్రీ చేయవలసిందే. చేసిన తర్వాత అది డీజీపీ వరకు ఎవరు పిటిషన్ ఆ రోజు ఇచ్చారో చూసుకోగలిగిన విధానం మన దగ్గర ఉంది. ఒకవేళ పిటిషన్ కి ఆయన ఏమన్నారు, మీరు అక్నాలెడ్జ్మెంట్ అడగండి అంటే నేనే చెప్తున్నా మీరు అడగండి. ఎందుకు అడగమంటున్నారు? నా ఉద్యోగం చాలా ప్రొఫెషనల్ జాబ్. అంటే నేను అనుకోవచ్చు అంటే మీరు లీగల్ నాలెడ్జ్ ఉందో లేకమా లేదంటే సపోజ్ నేనే ఉన్నాను నా సిస్టర్ వచ్చి నన్ను అడిగినా కూడా నేను సిస్టర్ లాగా ట్రీట్ చేయలేను అక్కడ పోలీస్ స్టేషన్ లో. ఐ హావ్ టు ట్రీట్ లైక్ కంప్లైంట్ ఉంది అని కంప్లైంట్ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ఎన్ని విధానాలు ఉన్నాయో తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంటర్ పోలీస్ అంటే ఒక రకమైన నేను సమస్య ఉంటేనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. ఇలాంటి భావం నుంచి బయటికి రావడానికి షూటింగ్స్ అన్న ఒక కాన్సెప్ట్ నేనే మీ దగ్గరికి రావడం జరిగింది. అంటే మీకు తెలియకుండా మీ ప్రాంతాల్లో నేనే ఉన్నారు, ఏంటి అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని రావడం. వచ్చి ఒకవేళ పేరెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే పేరెంట్స్ అసలు ఒప్పుకోకపోవడం, అరే మీరు ఒప్పుకోవటం లేదు మీ పిల్లలు పని చేస్తున్నారో ఫలానా చేస్తున్నారని చూపించడం. అది చేసిన తర్వాతనే షూటింగ్స్ కి ప్రాచుర్యం వచ్చింది. అంటే మేము ఎవిడెన్స్ చూపించకపోతే మళ్ళీ పత్రికల వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చారు, నచ్చిన వాళ్ళని తీసుకున్నా లేదు. సో ఏది పోలీస్ చేసినా కూడా ఎవిడెన్స్ బేస్ చేసుకొని చేయాలి. మేము ఎవిడెన్స్ లేకుండా సపోజ్ నేను మూడంటే చాలా రైట్ నేను నైతికంగా చాలా కరెక్ట్ ఓన్లీ నేను లీగల్ గాని నేను
ఆయన నన్ను కొట్టకూడదు, కొట్టేను, మీరు నా మీద ఏదో ఒక శిక్ష వేసుకోండి, వేయండి, కానీ నేను కంప్లైంట్ ఇవ్వను. నేను నోట్ పెట్టుకున్నాను సార్, కానీ కొట్టింది అన్నది వాస్తవము, కానీ నేను డాక్టర్ దగ్గరికి పోలేదు. ఎప్పుడో నెల క్రితం కొట్టేది, మళ్ళీ ఇప్పుడు కొట్టడానికి వచ్చాక రేపు పొద్దున మళ్ళీ కొట్టొచ్చు, కాబట్టి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంటే పోలీసు ఎంతవరకు చేయగలరు అన్న ఒక లీగల్ నాలెడ్జ్ మనకు లేదు. కానీ పోలీస్ దగ్గరికి వచ్చే రెండు పార్టీస్ లో ఒక సైడ్ కరెక్ట్ ఉంటే ఇంకో సైడ్ ఖచ్చితంగా ఇన్కరెక్ట్ ఉంటుంది. ఎస్, ఇన్కరెక్ట్ అంటే వాళ్ళు ఇమ్మోరల్ ఏం కాదు, వాళ్ళు లీగల్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయింది, ఇంకో సైడ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇట్లాంటి సమస్యల్లో మీరు మీ బస్తీలో అధికారంగా మాకు వచ్చే, ఇప్పుడు మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కి రోజుకి 630 నుంచి 650 100 డయల్ కాల్స్ వస్తాయి. అయితే ఆ 100 డయల్ కాల్స్ ని మనం చూస్తే 40% ఆఫ్ ద కాల్స్, 50%, ఆల్మోస్ట్ 280 కాల్స్ సంబంధించిన ఇష్యూస్ నుంచే వస్తాయి. అయితే దీన్ని మనము దాదాపుగా 11 సంవత్సరాల క్రితమే స్టడీ చేయడం జరిగింది. దీనికి ఏంటి సొల్యూషన్ అంటే మనకు కమ్యూనిటీ నుంచి లీడర్షిప్ రావాలి. కమ్యూనిటీలో చాలా నిష్పక్షపాతంగా వాళ్ళ సమస్యల గురించి లీగల్ గా అర్థం చేసుకొని చెప్పే వాళ్ళు వస్తేనే పోలీస్ ఖచ్చితంగా కొంతవరకు సహాయం చేయగలరు. చూడండి, ఇది ఒక స్టడీ చెప్పినది. అయితే దీనికి మేము చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమంటే, ఆల్రెడీ మీరందరూ కూడా విపరీతంగా సాధికారత సాధించిన మహిళలు. ఎందుకు అంటున్నానంటే, మనం ఎంత కష్టపడినా, ఇందాక మీ సుజాత మేడం చెప్పినట్టు నేను రాయడం నేర్చుకున్నా, చదవడం నేర్చుకున్నా, ఇంకా యూట్యూబ్ లో ఏమొస్తుందో అర్థం చేసుకున్నా, ఇదంతా ఎందుకు? బ్రతుకు చాలా స్మార్ట్ గా బతకడానికి కదా. ఎవరు మన వైపు మనకు న్యాయం చేస్తున్నారు, ఎవరికి మనకు అన్యాయం చేస్తున్నారు, మనకు ఎవరి వల్ల హాని, ఎవరి వల్ల లేదు, ఇది కనుక్కోవడానికైనా లైఫ్ లో మనం ఎడ్యుకేషన్ అంతా కూడా ఆల్ టైమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీన్ని దాటి ఇంకా కొంచెం ముందుకు రావాలంటే మనకు మీరు సంపాదించిన డబ్బుని మీ దగ్గర భద్రంగా దాచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీ పిల్లలకు కష్టపడి చదివించినప్పుడు వాళ్ళు చదువుకు ఒక విలువ మీరు తీసుకొని రావాలి. 2. 3, మీ కుటుంబం శాంతిగా ఉండాలి, మీరు మానసికంగా ఇంకో రకంగా వేదనకు గురి కాకూడదు. 4. 5, అన్నింటికి నుంచి చుట్టుపక్కల జరిగే సమస్యలకు కూడా మీరు ఒక లీడర్షిప్ చేయగలిగిన స్థాయిలో మీరు ఉండాలి. ఇవన్నీ చేయడానికి తగిన అర్హతలు పొందిన వ్యక్తులే ఎస్ఎస్జి. అది మేము గుర్తించినది. కరెక్టా? సో మీరందరూ కూడా ఆల్రెడీ సాధికారత సాధించారు. లీగల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, విజిట్ టు ద పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఒక సమస్య ఎలా ఇవ్వాలి, తర్వాత మా పెట్రోల్ ఆఫీసర్ ఇక్కడికి వస్తారు, అంటే పెట్రోల్ కానీ బీసీ ఆఫీసర్ కానీ, బైక్ మీద వచ్చే ఆఫీసర్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సమస్య అది చిన్న అరవడం వల్ల సమస్య పెద్దగా అనిపించదు. లేదంటే 10 మంది గుండిన తర్వాత అది సమస్య పెద్దదని కాదు. ఇక్కడ జరిగిన విషయం ఎవరైతే క్షుణ్ణంగా చెప్పగలుగుతారో దాని వల్లనే సొల్యూషన్ వస్తుంది. అలా చెప్పడానికి మాకు లీడర్స్ కావాలి, ప్రతి బస్తీలో లీడర్స్ కావాలి. మహిళ అయితే ఇంకా మంచిగా మాకు, ఎందుకంటే మీరు నిష్పక్షపాత ధోరణిలో ఇస్తారని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ మహిళ కూడా ఇందాక మమత రణధీర్ గారు చెప్పినట్టు మనం ఎంత కష్టపడేది దేనికి? మన పిల్లలు బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని, మన భర్త బాగుండాలని, అంతేనా? మన తల్లిదండ్రులు, మన అత్తమామలు, తర్వాతనే మన చుట్టుపక్కల బాగుండాలని కోరుకునే ఏకైక స్వార్థపరురాలు స్త్రీనే. కాబట్టి దాంట్లో ఒక భాగం ఏంటంటే, ఇది బాగుపడాలి అంటే ఫస్ట్ మనము సహచరి నిజమైన రూపంలో సహచరిగా తయారు కావాలి. ఇది తయారు కావడానికి ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీకు నెక్స్ట్ నేను అడిషనల్ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఈవెన్ రమేకృష్ణారెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, ఈవెన్ దివ్య గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ఏంటంటే ఒక 6 నెలల్లో పర్టికులర్ బస్తీలో ఎవరైతే ది బెస్ట్ కేటగిరీ ఉన్నారో, అంటే ఖచ్చితంగా మోడల్ గా కరెక్ట్ ఉండాలి, లీగల్ గా కరెక్ట్ ఉండాలి, మీ మీద ఏ రకమైన కంప్లైంట్స్ ఉండకూడదు, అంటే మీ పైన ఏ రకమైన కంప్లైంట్స్ ఉండకూడదు, ఇలా లేని వాళ్ళను వాళ్ళే సర్టిఫై చేసేస్తే వాళ్ళను ఖచ్చితంగా సహచరిగా మా గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అటాచ్ చేస్తాం. అంటే మాకు ప్రతి పోలీస్ స్టేషన్ సెక్టర్ వారీగా నడుస్తుంది.
ఆ సెక్టర్ లో ప్రతి సెక్టర్ ఏరియాలో ఒక బ్లూ కోట్ కానీ ఒక కంట్రోల్ ఆఫీసర్ కానీ తిరుగుతారు. వాళ్ళకి మీరు సహచరి. ఆ ఏరియాలో ఏదైనా ఫస్ట్ టచ్ చేసేది మిమ్మల్ని టచ్ చేస్తారు. అది టచ్ చేసే స్థాయికి మీరు రావాలని కమిషనర్ పోలీస్ గా నేను కోరుకుంటున్నాను. దాంట్లో మీరు అందరూ ఒకరికొకరు పోటీ పడాలి. అంటే పోలీస్ కి నేను కావాలి అంబాసిడర్ అంటే నేను కావాలని మీరు పోటీ పడాలి. అంటే దానికి కావాల్సిన అర్హతలు నేను చెప్పాను. పోలీసింగ్ అనేది నేనేదో కూర్చొని పెద్ద మనిషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా ప్రొఫెషనల్ గా చేయవలసిన జాబ్ ఇది. ఈ రోజు మా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారంటే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మినిమం 12 గంటలు కష్టపడతారు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులను మీరు అడగండి, వాళ్ళకి రెయిన్ బాల్ తిరుగుతారో మేము కూడా రెయిన్ బాల్ తిరగవలసిందే. దానికి మహిళ లేదు, దానికి పురుషుడు లేదు, దానికి ఏ తేడా ఉండదు. అయితే అదే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంవత్సరం చూసుకుంటే మహిళా పోలీసుల శాతం 4.6 నుంచి 4.8%. అంటే 100 మగ పోలీసులకు 4 ఆడ పోలీసులు ఉన్నారు. ఇంకా మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరైనా? అసలు కనీసం ఉమెన్ కి బాత్రూమ్స్ ఉండేవి కాదు. అంటే మేల్స్ పోయిన బాత్రూమ్స్ లో విమెన్ వెళ్ళేవాళ్ళు. అలాంటి కష్టాల నుంచి ఈ రోజు 17% విమెన్ పెరిగారు పోలీసులో. అంటే మా స్వరం వినిపిస్తుంది. ఎప్పుడైతే ఉమెన్ ఒక కమిషనర్ గా రాగలిగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందంటే ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్యలకి కూడా అదే రకంగా ఇంపార్టెన్స్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లెవెల్లో దొరుకుతుంది. సో 2-3 రోజుల క్రితం అంటే విచ్ ఇస్ వెరీ కామన్, రాత్రి ఇదే ఉత్తర బస్ స్టాండ్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 ప్రాంతంలో ఒక అబ్బాయి ఒక పక్కని భర్త పక్కనే ఉన్నాడు. భర్తను ఒక సమ్ బ్రదర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అయినా కూడా అక్కడ బైక్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఈజీ కమెంట్స్ పాస్ చేశారు. ఎందుకు? వాళ్ళు చేయాలని చేయలేదు. సమయం కాని సమయంలో స్త్రీ అక్కడ నిలబడి ఉండడం, పక్కన పురుషుడు ఉన్నారు కానీ చేసింది. ఎందుకు? తాగిన మైకంలో తప్ప ఇంకా వేరేదేం లేదు. అంటే వాళ్ళకి ఏం చేయాలనే ఇంటెన్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను ఒక స్త్రీని గౌరవించాలి, ఇది నాకు సంబంధించిన విషయం కాదు అని పోలేదు. మా వాళ్ళు ఏం చేసిండ్రు? కేవలం వాళ్ళ బైక్ నెంబర్స్ రాసుకొని నెక్స్ట్ డే కేసు బుక్ చేసి ఆ తర్వాత 1 డే జైలు వచ్చారు వాళ్ళు. అంతకంటే ఎక్కువ పోలీస్ ఇంకా దానికి యాక్షన్ తీసుకోలేదు. కానీ అది సోషల్లీ అన్అక్సెప్టబుల్. అంటే సమాజ పరంగా అది యాక్సెప్టబుల్ గా కాదా? అట్లాంటిది మనం యాక్సెప్ట్ చేస్తామా? నేను తల్లిని తర్వాత తండ్రి అయినా సరే అట్లాంటి బిహేవియర్ ని మనం యాక్సెప్ట్ చేయం. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో అసలే యాక్సెప్ట్ చేయం. మనకు కులం లేదు, మతం లేదు, అందరం కలిసి ఉండాలని అనుకునే సమాజం ఇది. అలాంటప్పుడు ఒక స్త్రీని గౌరవించే సమాజం ఇది. నువ్వు అట్లా నిలబడినప్పుడు అంటే ఏం చేయగలుగుతాను? అదే పక్కనున్న బస్తీలో మాకు ఎవరైనా మీలాంటి సహచర్యం ఉందనుకోండి, ఇమ్మీడియట్ గా ఒక 30 పిలుస్తాం. పిలుస్తామా పిలవమా? వీళ్ళందరూ ఈ బయట కలిగిన వాళ్ళు, ఈ పర్టికులర్ బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని కనుక్కుంటే మీరు మాకు కరెక్ట్ సమాచారం ఇస్తారా ఇవ్వరా? అదే నేను యూనిఫామ్ వేసుకొని పోతే ఏమవుతుంది? తెలుస్తారా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్? తెలిసే ఛాన్స్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పగలిగితే వాళ్ళు కరెక్ట్ అయిపోతారు, ఎవరికి లేదు వాళ్ళు కరెక్ట్ కాదు. సో ఇట్లా నోటు లేని వాళ్ళప్పుడు నోటు లేని ఇవ్వగలుగుతారు. ఎస్. సో దాని నిష్పక్షపాతంగా మీరు మీ బస్తీలలో ఉన్న చిన్న చిన్న సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా డీల్ చేయడానికి మేము ఎస్ఎస్జి సహకారం తీసుకున్నాము. ఎస్ఎస్జి మహిళల యొక్క సహకారం తీసుకున్నాము. మీరు మాకు సేఫ్టీ అంబాసిడర్స్ అంటే రక్షణ కవచాలలాగా, రక్షణ అంబాసిడర్స్ లాగా మాకు తయారు కావాలన్నది మా ఉబలాటం యాక్చువల్లీ. కాకపోతే మీరు ఎంతవరకు దాని మీద నిలబడి, ట్రైనింగ్ లో నిలబడి, మీ వాళ్ళు పెట్టిన సర్టిఫికేషన్ లో మేము నిలబడి మా వరకు మాకు ఎన్ని పేర్లు ఇస్తారో మాకు తెలియదు. కాకపోతే నేను ఇది ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఇది స్టార్ట్ చేశాము. మీకు అందరికీ ఇది ఎందుకు తొడిగినామంటే ఆల్రెడీ యువర్ ఆల్ క్వీన్స్. కరెక్టా కాదా? మీరు క్వీన్స్ అయినా కాదా? నేను క్వీన్స్ కాదు, మీరైతే క్వీన్సే. ఎందుకంటే వీఆర్ ప్యూర్ సర్వీస్ కాబట్టి మీరందరూ కూడా క్వీన్సే. కానీ నిజంగా సాధికారత సాధించాలి అంటే ఒక ఆర్థిక సాధికారత సరిపోదు. మనం ఎప్పుడైతే మనం చేసే పనిని మనం దృఢచిత్తంతో నేను చేసేది కరెక్ట్ అని మహిళ భావించి గట్టిగా మాట్లాడిన రోజే మనకు సాధికారత. మనకైనా కావచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళకైనా కావచ్చు. ఎప్పుడైతే అది సాంఘికంగా యాక్సెప్ట్ కావాలనే సమస్య గురించి
మీరు మాకు చాలా క్లియర్ గా చెప్పగలిగిన రోజు మీరు నిజమైన సహచరులు మాకు అవ్వగలుగుతారు. పోలీస్ స్టేషన్స్ ఆర్ ఆల్ అట్ యువర్ సర్వీస్. అండ్ మనకున్న పోలీస్ చాలా తక్కువ, సమస్యలు చాలా ఎక్కువ. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 15,000 నుంచి 2,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ రిజిస్టర్ కాని కేసులు అంతకంటే, అంటే ఒట్టి సింపుల్ కంప్లైంట్స్ అంతకంటే డబుల్ ఉంటాయి. మా చిన్న టీమ్ ఆఫ్ 60, చిన్న టీమ్ ఆఫ్ 70 పీపుల్ ఇన్ని సమస్యలను మా అంతకు మేము ఐసోలేటెడ్ గా డీల్ చేసే పరిస్థితి ఇంకా మీ సహకారంతో ఇంకా ఎఫెక్టివ్ గా డీల్ చేయగలమని మేము అనుకుని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక విశ్లేషణ జరిగింది. అయితే ఎలాంటి సమస్యలు మీకు బస్తీల్లో ఉన్నాయంటే, నంబర్ 1 గృహహింస. అంటే ప్రతి మహిళ ఆల్మోస్ట్ ఎవ్రీ 3rd ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏమంటే గృహహింస. అది భర్త నుండే కావాల్సిన అవసరం లేదు. అది అత్తమామల నుంచి కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కావచ్చు, మన ఓన్ పిల్లల నుంచి కూడా మనకు కావచ్చు. దిస్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, మీరు ఆ ఇంటి నుంచి బయటికి వస్తే మీ పని మీరు చేసుకొని ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే, మీకు నచ్చినట్టుగా ఉంటే, పడని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాధికారత దిశ వైపు అడుగు వేసిన ప్రతి మహిళకు కొన్ని సమస్యలు మీ బస్తీల్లో మీకు ఎదురవుతున్నాయి. దట్ ఈస్ నంబర్ 2. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డేటా సెంటర్ లో పనిచేసి రాత్రి కాల్స్ అంతా విని మీరు 2 గంటలకు ఇంటికి వస్తారనుకున్నాం. వచ్చేటప్పుడు ఎవరైనా నిలబెట్టి మీ మీద మహిళనే చూస్తున్నారు కానీ మీరు రాత్రంతా కష్టపడి వస్తున్నారని సమాధానంగా అంతవరకు ఎదగలేదు. ఎక్కడనే పోలీసు యొక్క సహకారం మీకు అవసరం. పోలీసు లాంటి మీ సహకారం కూడా మాకు అలాంటి ప్లేసెస్ లో అవసరం. 2. తర్వాత 3వది, మనకు తెలుసో తెలియకనో మన పిల్లలు మన తోటి ఉన్న వాళ్ళు చాలా మంది డ్రగ్స్ వల్ల కానీ, ఎక్కువ తాగుడు వల్ల కానీ, విలాసాల వల్ల కానీ చెడుదారులను తొక్కుతున్నారు. ఆ చెడుదారులను తొక్కినప్పుడు మీరు గ్రూప్ ఫామ్ అయ్యి అక్కడ ఉన్న కంట్రోల్ ఆఫీసర్ తో ఒక మీటింగ్ పెట్టుకొని మీరు ఇఫ్ యూ కెన్ కండక్ట్ కౌన్సిలింగ్స్ ఫర్ దెమ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్, ఖచ్చితంగా సమస్య కొంతవరకు తీరుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇన్స్పెక్టర్ గారు ఒకటి చూపించారు. అంటే ఒక బహిరంగ ప్రదేశాల్లో తాగే వాళ్ళ గురించి విపరీతమైన కంప్లైంట్స్ మాకు వస్తాయి. కరెక్ట్ గా పోలీస్ అక్కడికి పోయే వరకు వాళ్ళు పారిపోతారు. ఏం చేయాలి? పోలీస్ చాలా ఇన్ఎఫెక్టివ్, పోయినారు కానీ వాళ్ళని పట్టుకోలేదు. నెక్స్ట్ ఎవరో రాసినదే మాట్లాడేదే. మరి ఏం చేయాలి అట్లాంటి పరిస్థితుల్లో? ఆయన ఏదో కొంచెం తెలివిగా డ్రోన్ పోలీసింగ్ అని స్టార్ట్ చేయడం జరిగింది మేము కొంతవరకు. కానీ అది 100% సొల్యూషన్ కాదు. ఆ ఏరియాలో ఎవరు అట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో మీ పేరు బయటికి రాకుండా మీరు మాకు చెప్పగలిగే స్థాయికి మీరు వెళ్తే 100% పోలీస్ కొంతవరకు ఎఫెక్టివ్ గా డీల్ చేయడానికి వీలవుతుంది. ఇలాంటి సమస్యలను డీల్ చేయడానికి మీరు సహచరులుగా మారి సహచరులుగా నాలెడ్జ్ అంటే దానికి తగ్గట్టు మీరు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి మర్యాదగా పద్ధతిగా, అంటే ఏ రకంగా చట్టపరంగా అడగవచ్చు అది నేర్చుకుని అడిగితే మాకు సహకరిస్తే నేను అనుకోవడం తెలంగాణ రాష్ట్రం మీ వల్ల ఆర్థిక సాధికారతనే కాదు భద్రతా సాధికారత కూడా సాధించగలరని ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను ఈ బుక్ లో ఉన్న ప్రతి పేజీ మీరందరూ కూడా చదవాలి. ఇది కేవలం మీకోసం ఇచ్చిన పోలీస్ బైబిల్ అనుకోండి. అంటే ప్రతి మహిళ కోసం మనము పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మీకోసం మేము చేస్తున్నది ఎలా చేస్తున్నామో మీరు ఎట్లా తెలుసుకోవాలి అన్నదే ఇక్కడ ఒక తరగతిగా దీన్ని మీ దగ్గర భద్రంగా దాచుకోండి. ప్రతి ఒక్కరికి ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తారన్నది ఫర్ ద ఫస్ట్ టైం మెట్మాలో మిమ్మల్ని మీ గ్రూపులని పోలీస్ స్టేషన్ వారీగా కూర్చోబెట్టాలి ఇక్కడ. అంటే మీ పోలీస్ స్టేషన్ తెలుసు, ఈ పోలీస్ స్టేషన్ నంబర్ ఈ బుక్ లో ఉంది. సో నౌ యూ కెన్ రియలీ గో. ఇప్పుడు ఇందాక అన్నట్టు సమస్యలతో మా వాళ్ళు మిమ్మల్ని మంచి సాహసంటే మేము మీకు సాల్వ్ చేయాల్సిందే సాధ్యమైనంత వరకు. మేమే మీకు మీ దగ్గరికి వస్తున్నాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నెగిటివ్ గా చూడకుండా ఇది ఒక పాజిటివ్ స్పిరిట్ తో తీసుకొని ముందుకు వెళ్ళాలని మరీ ఒకసారి కోరుకుంటూ మీరు ఇంత టైం తీసుకొని చాలా ఆనందంగా ఉంది చూడడానికి. ఎంతమంది పోలీస్ ఏం చెప్తారన్నది చాలా శ్రద్ధగా విన్నారు.
తర్వాత ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన అంటే ముందు నుంచి కూడా ఎస్ నో అని ఒక వర్డ్ కూడా చెప్పకుండా సహకరించిన బిర్యానీ గారికి, అట్లాగే మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి గారికి, తర్వాత మీ మిషన్ డైరెక్టర్ సుజాత గారికి, అడిషనల్ డైరెక్టర్ రావు గారికి, అందరికీ కూడా పేరు పేరున అండ్ మా పర్టికులర్ స్టార్ట్ చేయడానికి కష్టపడిన ప్రతి పోలీస్ ఆఫీసర్, ప్రతిరోజు మీకోసం 12 గంటలు కష్టపడే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు మీరు దగ్గర నుంచి చూస్తే గుర్తిస్తారు మేము ఎంత కష్టపడతామని. దాన్ని గుర్తించి మీరే మా అంబాసిడర్స్ కావాలని కోరుకుంటూ పూర్వకంగా మరి ఒకసారి నేను కూడా అభినందనలు. అందరూ ఏమంటారు ఇప్పుడు సహకారి రూపకల్పన